హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చి పుట్నాలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ పుట్నాల లడ్డుని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ పుట్నాల లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి నేను 2 గ్లాసుల దాకా పుట్నాలు వేసుకుంటున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసుల దాకా పుట్నాలు వేసుకుంటున్నాను. ఒకవేళ 4 గ్లాసులు పుట్నాలు తీసుకుంటే 2 గ్లాసుల దాకా బెల్లం సరిపోతుంది. 2 గ్లాసుల పుట్నాలకి 1 గ్లాస్ దాకా బెల్లం వేసుకోవాలి. ఈ 2 కప్పుల పుట్నాలకి 1 కప్పు దాకా బెల్లం వేసుకుంటున్నాను. ఈ 2 గ్లాసెస్ పుట్నాలకి 1 గ్లాస్ దాకా బెల్లం అయితే సరిపోతుంది. మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. బెల్లం ఇంకా పుట్నాలని బాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఎందుకంటే ముద్దలు కట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ముద్దలు కట్టడానికి సరిగా రాకపోతే, అంటే ఇలా ముద్దలు కట్టేటప్పుడు పొడిగా అయిపోతే కనుక ఇందులోకి కాచి చల్లార్చిన పాలు కూడా కొంచెం వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోకూడదు. జస్ట్ ముద్దలు కట్టడానికి వస్తుందో లేదో చెక్ చేసుకొని కొన్ని పాలు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా కట్టుకొని ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లడ్డూలు చేసే టైంలో మరి ఎక్కువ పొడిగా ఇట్లా ఉండలు కట్టినా విరిగిపోతుంటే నెయ్యి లేదా పాలన వేసుకొని ఇలా ముద్దలు కట్టుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మొత్తం అన్నిటిని ముద్దలు కట్టుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ.